హలో గైస్, మన హీరోస్ అండ్ వాళ్ళ మూవీస్ రెమ్యునరేషన్ తెలుసుకుందాం. ప్రభాస్ మూవీ రాజాసాబ్ 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. వారణాసి మహేష్ బాబు 3 years అగ్రిమెంట్ కి 150 కోట్లు తీసుకున్నాడు. అలానే డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు కలిసి మూవీ ప్రాఫిట్ కి 40% అగ్రిమెంట్ సైన్ చేశారు. స్పిరిట్ ప్రభాస్ 160 కోట్లు తీసుకున్నాడు. మన మెగాస్టార్ మూవీ మన శంకర వరప్రసాద్ 70 కోట్లు తీసుకున్నాడు. పెద్ది రామ్ చరణ్ 100 కోట్లు తీసుకున్నాడు. పారడైజ్ నాని 40 కోట్లు తీసుకున్నాడు. డ్రాగన్ ఎన్టీఆర్ 100 కోట్లు తీసుకున్నాడు. అలానే 25% మూవీ ప్రాఫిట్ కి సైన్ చేశాడు. ఏఏ 22 అల్లు అర్జున్ 175 కోట్లు తీసుకున్నాడు. అలానే 15% మూవీ ప్రాఫిట్ కి సైన్ చేశాడు. టాక్సిక్ యష్ 50 కోట్లు తీసుకున్నాడు. రామాయణం ఈ రామాయణం 2 parts గా వస్తుంది. రణబీర్ కపూర్ 2 parts కి 150 కోట్లు తీసుకున్నాడు. యష్ 2 parts కి 100 కోట్లు తీసుకున్నాడు. సాయి పల్లవి 2 parts కి 12 కోట్లు తీసుకున్నాడు. లాస్ట్ గా మన విజయ్ తలపతి జననాయకన్. విజయ్ తలపతి మోస్ట్ హైయెస్ట్ పేడ్ ఇన్ ఇండియన్ యాక్టర్ గా వచ్చి ఒక మూవీకి 275 కోట్లు తీసుకున్నాడు. సో గైస్, మీకు ఏ హీరో ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని అనిపించింది కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి భయ్యో.